పుష్కరాలు అప్పుడు తప్ప 100 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు, ఎస్పెషలీ విజయవాడకి. ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఒక 100 కోట్లు కూడా 5 ఏళ్ళు ఇవ్వాల. ఏంటి ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు? రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు, గెలిస్తే పొరపాటు అంటే అమరావతి అంటాడు. విజయవాడ ఏమవ్వాలి? మిగతా ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరేట్ కట్టాడు ఆయన. ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరేట్? ఎంపీ ఆయన మీటింగ్ పిలిస్తే 1-2 సార్లు వెళ్ళాను. నాకేం పని ఉంటుంది సెక్రటరేట్లో? రోజు కామన్ మ్యాన్కి ఏం పని ఉంటుంది? నీకెందుకు అంతంత పెద్ద ఏదో మాన్యుమెంట్స్? కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి, ఖచ్చితంగా ద్రోహి. ఆయన ఎజెండా ఏం లేదు. ఖచ్చితంగా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా. దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చంద్రబాబు వల్ల మీ కుటుంబాలు చిచ్చులు పెట్టారని మీరు అన్నారు సార్. నేను కేసీఆర్ చిన్నగా దానికి వ్యతిరేకిస్తే ఆయన తప్పే లేదు, మా కుటుంబంలో చిచ్చు రావడానికి కారణం కేసీఆర్ నాని అని బహిరంగ ఇప్పటిదాకా పేరు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు సంగతి ఎవరో తెలియదయ్యా. చంద్రబాబు నాయుడు తెలియదు. మోడీ గారిని అడిగి చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు శిష్యులు పెడతాడు, ఏం చేస్తాడు? ఇంకా ఒకటి చెప్పేదేంటి? ఆ పెట్టల ద్వారా చెప్తే నేను చేయాలి, నీకు సమాధానం చెప్పాలేంటి? సెంట్రల్ సీటు విషయంలో ఉన్న ప్రతిష్టంభన విషయంలో మీ దగ్గరికి వచ్చారు.